హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 4 మార్క్స్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్ ఆఫ్ మ్యాన్, నెంబర్ ఆఫ్ మజిల్ బండిల్స్, వాటిని ఫాస్కిల్స్ అంటారు. మ్యాన్ యొక్క స్కెలిటల్ మజిల్స్, ఏ మజిల్స్ అయితే బోన్కి అటాచ్ అయ్యి ఉంటాయో, బోన్కి అటాచ్ అయి ఉండేటువంటి మజిల్స్ని స్కెలిటల్ మజిల్ అంటారు. ఈ స్కెలిటల్ మజిల్స్ అనేవి ఎలా ఉంటాయంట, బండిల్స్ ఆఫ్ మజిల్స్ అనేవి బండిల్గా ఉంటాయంట, అంటే నెంబర్ ఆఫ్ బండిల్స్ అని ఉంటాయంట. వాటిని ఫాసికిల్స్ అని కూడా అంటారు. బండిల్ ఆఫ్ మజిల్స్ని కానీ అలాగే నెంబర్ ఆఫ్ మజిల్స్ని కానీ ఫాసికిల్స్ అని చెబుతూ ఉంటారు. ఇది బోన్ అనుకోండి, ఈ బోన్కి స్కెలిటల్ మజిల్ అనేది అటాచ్ అయ్యింది. అటాచ్ అయినప్పుడు ఈ మజిల్కి ఈ సైడ్ ఒక లేయర్ ఉంది, దాని చుట్టూరుగా ఈ మజిల్ చుట్టూరుగా ప్రొటెక్ట్ చేస్తా. ఆ ఫాసికిల్కి సైడ్న ఒక లేయర్ ఉండిద్ది. ఆ లేయర్ని ఏమంటారు, పెరిమైసియం. పెరి అంటేనే రౌండ్గా ఉండిద్ది. ఎవరికి రౌండ్గా ఉండిద్ది, మజిల్కి. కాబట్టి దీన్ని ఏమంటారు, పెరిమైసియం అని చెబుతూ ఉంటారు. ఈ పెరిమైసియం అనేది ఎవరిని కవర్ చేస్తూ ఉండిద్ది అంట, ఫాసికిల్స్ని. ఇది ఒక బండిల్ ఆఫ్ మజిల్, ఇది ఒక బండిల్స్. ఇటువంటి ఫాసికిల్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ ఫాసికిల్స్ మొత్తాన్ని రౌండ్గా కవర్ చేస్తూ ఉండేదాన్ని పెరిమైసియం అంటారు. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఫాసికిల్స్, మజిల్ ఫైబర్స్ యొక్క కట్టని ఫాసికిల్స్ అంటారు. ఇప్పుడు ఈ ఫాసికిల్స్ని కవర్ చేస్తే ఒక లేయర్ ఉండిద్ది అంట. ఇందాకలేమో అన్ని ఫాసికిల్స్ని కవర్ చేస్తే ఒక లేయర్ ఉంది. ఇప్పుడు ఫాసికిల్ బండిల్స్ అన్నింటిని కవర్ చేస్తే ఇంకొక లేయర్ ఉండిద్ది అంట. దాన్ని ఎపిమైసియం అంటారు. అన్ని ఫాసికిల్స్ని కవర్ చేస్తూ ఉండేదాన్ని పెరిమైసియం. ఒక్కొక్క ఫాసికిల్ని కవర్ చేస్తూ ఉండేదాని పేరేమో ఎపిమైసియం. ఇప్పుడు ఈ ఫాసికిల్స్ అన్నింటిని కనెక్ట్ చేస్తా. ఇదొక ఫాసికిల్, ఇదొక ఫాసికిల్. ఈ ఫాసికిల్ని కనెక్ట్ చేస్తా ఒక కొల్లాజెనల్ కనెక్టివ్ టిష్యూ ఉండిద్దంట, షీట్ అనేది. ఈ ఫాసికిల్ని రెండు ఫాసికిల్ని కనెక్ట్ చేస్తా ఉండేదాన్ని ఏమంటారంట, కొల్లాజన్ కనెక్టివ్ టిష్యూ షీట్ అంటారు. ఈ కొల్లాజన్ కనెక్టివ్ టిష్యూ షీట్ అనేది ఏం చేస్తుందంటే ఈ రెండు ఫాసికిల్స్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే చాలా ఫాసికిల్స్ అనేవి ఉంటాయి, అన్ని ఫాసికిల్స్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది అంట. ఆ కనెక్ట్ చేసే దాన్ని ఏమంటారు, ఫ్యాసియా అంటారు. ఫాసికిల్స్ని కనెక్ట్ చేసే దాని పేరు ఫ్యాసియా అంటారు. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఉన్నాయి, వాటిని ఫాసికిల్స్ అంటారు. వీటిలో వచ్చి ఒక మజిల్ ఫైబర్ని తీసుకుందాం. నెంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్లోంచి ఫాసికిల్లో ఉన్న దాంట్లో ఒక సింగిల్ దాన్ని తీసుకుందాం. ఈ సింగిల్గా ఉన్న దాన్ని కవర్ చేస్తే మళ్ళీ ఇంకొక లేయర్ ఉండిద్దంట. సింగిల్గా ఉన్నటువంటి మజిల్ ఫైబ్రీని చుట్టూరుగా కవర్ చేస్తా ఒక లేయర్ ఉండిద్దంట. ఆ లేయర్ని ఏమంటారు, ఎండోమైసియం. లోపల సైడ్ ఉన్నటువంటి మయోఫైబ్రిల్ని కవర్ చేస్తూ ఉండేదాన్ని మయోఫైబ్రిల్ని కవర్ చేస్తూ ఉండేదాన్ని ఎండోమైసియం అంటారు. ఇప్పుడు ఈ మయోఫైబ్రి లోపల ఏముంటుందంట, మయోఫైబ్రిల్స్ ఉంటాయంట. ఇప్పుడు ఇది మయోఫైబ్రి తీసుకున్నాం. మయోఫైబ్రి లోపల ఉండేటువంటి పార్ట్స్ అనేవి ఏముంటాయి అనేది, ఇది సార్కోలెమ్మా. దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ మయోఫైబ్రి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, దీని లోపల ఏముంటాయి, సార్కోలెమ్మా ఉండిద్దంట. ఈ సైడ్ ఉండదాన్ని సార్కోలెమ్మా. అలాగే సెల్లుగా బయట దాన్ని ఏమంటారు, ప్లాస్మా లెమ్మా అంటారు. ఇది సార్కోలెమ్మా అని పిలుస్తూ ఉంటారు. సార్కోలెమ్మా లోపల ఏముండిద్దంట, సార్కోప్లాజం. ఈ లోపల డాట్స్ లెక్క ఉండటాన్ని సార్కోప్లాజం అంటారు. అలాగే న్యూక్లియస్ అనేవి ఎలా ఉంటాయంట, పెరిఫెరల్గా, అంటే సెల్కి సైడ్న దరియామట ఉంటాయి కాబట్టి పెరిఫెరల్ అంటారు. న్యూక్లియస్ అనేది సైడ్కి ఉండిద్ది కాబట్టి పెరిఫెరల్ అని చెబుతూ ఉంటారు. నెక్స్ట్ మిడిల్లో ఉండిద్దంట ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ సెల్ లోపల ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా ఉండిద్దంట దీని లోపల. దాంతోపాటు ఇంకెవరు ఉంటారంట, మయోగ్లోబిన్. బ్లడ్లో ఉంటున్న హిమోగ్లోబిన్ అంటారు. అలాగే మజిల్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, మయోగ్లోబిన్ అంటారు. ఇంకెవరు ఉంటారంట, రిజర్వ్ ఎనర్జీ మాలిక్యూల్స్. ఎనర్జీని స్టోర్ చేసేటువంటి ఎనర్జీ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయంట. ఇంకెవరు ఉంటారంట, మయోఫైబ్రిల్స్. ఇది మయోఫైబ్రి లోపల ఉండే వాటిని మయోఫైబ్రిల్స్ అంటారు. ఇప్పుడు మయోఫైబ్రిల్స్ అనేవి ఏంటంట, మయోఫైబ్రిల్స్ లోపల ఇది మయోఫైబ్రి లోపల మయోఫైబ్రిల్స్ ఉంటాయి. మయోఫైబ్రిల్స్ లోపల ఎవరు ఉంటారంట, తిన్గా పల్చగా ఉన్నటువంటి ఎక్టిన్ ఉండిద్దంట. ఇలా స్ట్రైట్గా తీసుకుంటే మయోఫైబ్రిన్ని, దీని లోపల పలచగా ఉండేటువంటి ఒక గీత ఉండిద్దంట.
దాన్ని ఎక్టిన్ అంటారు. అలాగే తిక్కుగా మందంగా ఉన్నటువంటి ఇంకోటి ఉంటుందంట, దాన్ని మయోసిన్ అంటారు. మయోఫైబ్రిల్ లోపల పలచగా ఉన్నటువంటి ఎక్టిన్ ఉంటుంది, అలాగే మందంగా ఉన్నటువంటి మయోసిన్ ఉంటుంది. ఈ ఫిలమెంట్స్ అనేవి, ఈ మయోసిన్ ఫిలమెంట్స్ అవి ఎలా ఉంటాయి అంట, డార్క్ అండ్ లైట్ కలర్లో. డార్క్ ఉండేదేమో మయోసిన్, అలాగే లైట్ ఉండే బ్యాండ్ ఎవరు అంటే ఎక్టిన్ అంట. లైట్ ఉండే దాని పేరు ఎక్టిన్, డార్క్ ఉండే దాని పేరు మయోసిన్. ఆల్టర్నేట్ ప్రజెంట్ ఎలా ఉంటాయంటే దీని లోపల మయోఫైబ్రిల్ లోపల ఒక డార్క్ బ్యాండ్, ఒక లైట్ బ్యాండ్, ఒక డార్క్ బ్యాండ్, ఒక లైట్ బ్యాండ్, ఇలా ఆల్టర్నేటివ్గా ఉండిద్దంట. ఇలా ఆల్టర్నేటివ్గా ఉండటం వల్ల స్కెలిటల్ మజిల్ అనేది స్ట్రయేటెడ్ మజిల్ అంటారు. ఈ స్కెలిటల్ మజిల్ని స్ట్రయేటెడ్ మజిల్ అని ఎందుకు అంటారంటే ఆల్టర్నేటివ్గా డార్క్ బ్యాండ్ అండ్ లైట్ బ్యాండ్ ఆల్టర్నేటివ్గా ఉండటం వల్ల ఈ స్కెలిటల్ మజిల్ని స్ట్రయేటెడ్ మజిల్ అంటారు. ఇప్పుడు మజిల్ కాంట్రాక్షన్ అనేది జరిగిద్దంట. ఎవరి వల్ల జరిగిద్దంట, సార్కోమియర్. ఈ సార్కోమియర్ వల్ల మజిల్ కాంట్రాక్షన్ జరిగిద్దంట. సార్కోమియర్ అంటే మజిల్ మయోఫైబ్రిల్ లోపల, మయోఫైబ్రిల్ ఒక గీత ఉండిద్ది, ఒక లేయర్ ఉండిద్ది, దాని లోపల ఉంటాయి అంట జెడ్ లైన్స్ అనేవి. ఇదొక జెడ్ లైన్, ఇదొక జెడ్ లైన్. ఈ రెండు జెడ్ లైన్స్ కి మిడిల్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, సార్కోమియర్. ఇదొక జెడ్ లైన్ అయితే ఇదొక జెడ్ లైన్, రెండింటి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ని సార్కోమియర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సార్కోమియర్ లోపల ఈ జెడ్ లైన్ కి అతుక్కొని ఉండేదన్నా అంటారంటే ఎక్టిన్ అంటారు. ఈ జెడ్ లైన్ కి అతుక్కొని ఉండేదన్నా అంటారు ఎక్టిన్ అంటారు, లేదంటే థిన్ ఫిలమెంట్ అంటారు. అలాగే ఈ దీంట్లో జెడ్ లైన్ కి మిడిల్లో థిక్గా ఉండేదన్నా అంటారంట మయోసిన్ అంటారు. థిక్గా ఉండేదాన్ని మయోసిన్ అంటారు, పల్చగా దీనికి జెడ్ లైన్ కి అతుక్కొని ఉండేదాన్నేమో ఎక్టిన్ అంటారు. అలాగే ఈ ఎక్టిన్ ఇంకేమంటారంట ఏ బ్యాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్టిన్ వచ్చేసరికల్లా ఏ బ్యాండ్ అంటారు. అలాగే తిన్నుగా ఉన్నటువంటి వాటిని వచ్చేసరికల్లా ఐ బ్యాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఏ బ్యాండ్ అంటే థిక్గా ఉండేది, ఐ బ్యాండ్ అంటే పల్చగా ఉండేవి. ఇది యూజ్ ఏంటంటే కాంట్రాక్షన్, మజిల్ కాంట్రాక్షన్. మన ఏదైనా వస్తువును పట్టుకోవాలన్నా కానీ, ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ మజిల్ అనేది కాంట్రాక్షన్ జరగాలి. పిడికలు గట్టి బిగించాలన్నా కానీ మజిల్ కాంట్రాక్షన్ జరగాలి. ఈ కాంట్రాక్షన్ ఎప్పుడు జరిగిద్దంట, ఈ ఫిలమెంట్స్ రెండు కూడా ఈ లోపలికి దగ్గరగా వచ్చినప్పుడు, ఈ జెడ్ లైన్ రెండు దగ్గరగా వచ్చినప్పుడు, ఈ జెడ్ లైన్ అనేది దగ్గరగా అతుకుపోయినట్టు వచ్చినప్పుడు ఏమైందంట కాంట్రాక్షన్ అనేది జరిగిద్దంట. ఇలా ఉంది, ఇలా దగ్గరగా ఎక్కువ దగ్గరగా వచ్చినప్పుడు కాంట్రాక్షన్ అనేది జరిగిద్దంట. ఇలా కాంట్రాక్షన్ జరగడానికి కూడా ఈ మజిల్ ఫైబ్రస్ వల్ల జరుగుతూ ఉండిద్దంట. ఇది స్కెలిటల్ మజిల్ ట్రయాడ్ సిస్టమ్ కూడా ఉండిద్దంట. స్కెలిటల్ మజిల్ లోపల ట్రయాడ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ట్రయాడ్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే ఏ అండ్ టీ జంక్షన్స్ దగ్గర ఎప్పుడు ఫామ్ అయిందంటే ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిందో, ఈ మజిల్ కాంట్రాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ట్రయాడ్ సిస్టమ్ అనేది ఫామ్ అయ్యింది. ఈ పైన సార్కోమియర్ మీద ఈ షేపులో రెండు ఉంటాయంట. అలాగే కింద సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలో టీ షేప్లో ఉండిద్ది. ఈ టీ షేప్లోది పైన దాంతో ఏ బ్యాండ్ దగ్గర కనెక్ట్ అయినప్పుడు ఇలా ఫామ్ అయిందంట. దాన్ని ట్రయాడ్ సిస్టమ్ అంటారు. ట్రై అంటే ఒక రెండు, ఇది మూడు కలిపి ఫామ్ అయిన దాన్ని ట్రయాడ్ సిస్టమ్ అని చెబుతూ ఉంటారు.